హలో! ఇది మా సిస్టర్ గృహప్రవేశంది కంటిన్యూషన్ వీడియో అండి. నేను మీ లక్ష్మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరాహం. ఇక్కడ ఏంటంటే పటాలకంతా బొట్లు పెట్టుకుంటా ఉన్నాము. ఈ పటాలు ఏంటంటే పుట్టింటి వాళ్ళు తీసించాలి కదా, లక్ష్మీదేవి పటము. మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే మాకు కావాల్సిన పటాలన్నీ వాళ్ళే తీయిచ్చేసారండి. ఇవన్నీ వెండి పటాలు. సేమ్ మా గృహప్రవేశానికి కూడా మా అమ్మ వాళ్ళే తీయిచ్చారు. ఇంకా అవి నచ్చి మా సిస్టర్ కూడా సేమ్ అలాగే అయితే తను చేయించుకుందండి పటాలు. ఇక్కడ మనము ఇంట్లోకి అడుగు పెట్టేక ముందు గడపకైతే పూజ చేస్తా ఉన్నారు. ఈ పూజారులు కూడా పూజ అనేది బాగా నిదానంగా చక్కగా బాగా చేశారండి. చాలా సేపే టైం స్పెండ్ చేశారు. ఫైనల్లీ మా చిన్న అండ్ తేజ కొత్త ఇంట్లోకి అయితే అడుగు పెట్టేశారు. నెక్స్ట్ ఏంటంటే ఈ పటాలు తీసుకొని అంటే ఇంకా మనం తెచ్చిన సామాన్లు అంటే థింగ్స్ ఉంటాయి కదా, కొబ్బరికాయలు, పూజకి సంబంధించిన సామాన్లు, నీళ్లు అవన్నీ తీసుకొని ప్రతి మూల అయితే తిరిగారండి. దానికి రీజన్ ఏమో నాకు తెలియదు, బట్ అలా అయితే చేశారు. నెక్స్ట్ వచ్చి ఇక పాలు పొంగిచ్చే కార్యక్రమం అయితే మా అమ్మ చేతుల మీదుగా జరిగిందండి. అండ్ ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటి అంటే కరెక్ట్ గా పాలు పొంగే టైంకి వాన కూడా వచ్చిందండి. మాకు చాలా హ్యాపీ అనిపించింది. వాన వస్తే ఆ దేవతల ఆశీర్వాదం కూడా ఉన్నట్లంట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పొంగిచ్చిన పాలు ఉంటాయి కదా, అవి ఏంటంటే షుగర్ మిక్స్ చేసి ఇంకా అందరికైతే పంచిపెట్టమన్నారండి పూజారి గారు. అందులో కాఫీ పౌడర్లు, టీ పౌడర్లు అవన్నీ వేసుకోకుండా ఇలా పాలగానే మనం తీసుకుంటే మంచిదంట. సో ఇంక ఇక్కడైతే అలా చేస్తున్నాము. మనం గృహప్రవేశం చేసుకునేటప్పుడు చిన్న పిల్లలు ఇంకా పెళ్లి కాని వాళ్ళైతే రాకూడదంటండి ఇంట్లోకి. గుమ్మడికాయ కొట్టిన తర్వాత వాళ్ళు రావచ్చంట. సో ఇంకెలాగో పిల్లలైతే రాలేదు. నైట్ అరౌండ్ 12 అలా అయింది. ఇంకా వాళ్ళైతే వాళ్ళ నాన్నగారు అయితే చూసుకుంటున్నారు. ఇక్కడ నైటే వినాయక పూజ హోమం అయితే చేపించారండి. మార్నింగ్ వచ్చేసరికి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే పెట్టుకున్నారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతానికి మనం తెచ్చింది ఏమీ లేదు, పూజారులే దానికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకున్నారు. అండ్ దట్టు డెకరేషన్ కూడా వాళ్ళే చేశారు. ఆ పూజకి సంబంధించిన డెకరేషన్ మొత్తము పూలు తెచ్చుకొని వాళ్ళే డెకరేట్ చేశారండి. చాలా బాగా డెకరేషన్ చేశారు. మీకు కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఇదంతా కాంట్రాక్ట్ అన్నమాట. అంతా కలిపి అయితే మనీ మాట్లాడుకున్నారు. ఈ ఐడియా అయితే బాగుంది అనిపించిందండి. అంతా మనం చూసి తెచ్చుకునే కన్నా వాళ్ళే ఏమేం కావాలి అవన్నీ తెచ్చుకొని మంచిగా అయితే చేస్తారు కదా. ఇక్కడ చూసారా, ఆ ముందు రోజు నైటే రేపు సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని అయితే చేసుకుంటున్నారండి. ఆ డెకరేషన్ చూడండి, చెప్పా కదా ఎంత బాగా చేస్తా అన్నారు. ఇక అంతా వినాయక పూజ, హోమము, ఇంకా రేపు వ్రతానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అంతా అయ్యేటప్పటికి టైం అయితే 3:34 అలా అయిందండి. ఇంకా పక్క రోజు మార్నింగ్ 9 కన్నమాట వ్రతము. ఇంక ఈ గ్యాప్ లో అయితే మంచిగా అయితే రెస్ట్ తీసుకున్నారు అందరూ. ఇక్కడ వీడియో అయితే కంప్లీట్ గా బాగా నీట్ గా ప్రశాంతంగా అయితే తీసుకున్నానండి. ఎందుకంటే పిల్లలు టెన్షన్ లేదు, వాళ్ళు హ్యాపీగా నిద్రపోతా అన్నారు. ఇంకా వ్రతంలో వీడియో పెద్ద కవర్ చేయలేకపోయానండి. ఇంకా వాళ్ళని చూసుకోవడం సరిపోయింది. హడావిడి అయిపోయింది అంతా. అక్కడ ఉండి చూసే కన్నా ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎంత బాగా జరిగింది ఫంక్షన్ అని అనిపిస్తుందండి. ఈ వీడియోస్ అన్ని చూస్తుంటే మంచి స్వీట్ మెమరీస్ లాగా అనిపిస్తాయి కదా. ఇదన్నమాట ఆ రోజు నైట్ పూజా కార్యక్రమాలు. ఇంకా మార్నింగ్ వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతము. వాళ్ళు ఏంటంటే దంపతులకి పుట్టింటి వాళ్ళు అయితే బట్టలు పెడతారండి. ఇంకా బట్టలు అయితే కట్టుకొని వ్రతం అయితే చేపించుకోవాలి. ఇంక ఇక్కడ మా అమ్మ నాన్న అయితే బట్టలు అయితే పెడుతూ ఉన్నారు. మా అమ్మ నాన్న అయితే మంచి హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే మేము సొంతిల్లు తీసుకున్నాము, మా చెల్లెలు వాళ్ళు కూడా సొంతిల్లు తీసుకున్నారు అని చెప్పి మంచి హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంచెం ఎమోషన్ కూడా అయ్యారు. పేరెంట్స్ కి అంతకు మించి ఏం కావాలి చెప్పండి, అమ్మాయి సైడ్ అయినా అబ్బాయి సైడ్ అయినా. పూజారి గారు ప్రసాదాలు అయితే ఏదన్నా 3 రకాలు చేయమన్నారండి. ఇంకా మా వాళ్ళు పొంగలి, సుకీలు, వడలు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశారు. రిమైనింగ్ అన్ని అయితే క్యాటరింగ్ అయితే ఇచ్చేసాము. వ్రతం అయితే మంచిగా జరిగిందండి. ఇంకా వ్రతం అంతా అయిపోయిన తర్వాత పూజారి గారు అయితే అందరికి హారతి అయితే ఇచ్చారు. ఇంకా మాకు పూజారి అయితే చెప్తున్నాడు, వ్రతంలో కూర్చొని కథంతా విని అక్షంతలు చల్లుకొని మళ్ళీ మనం వ్రతం చేయిస్తాము అని మొక్కుంటే మనం అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుందంట. మీలో కూడా ఎవరికైనా నెరవేరని కోరికలు ఏమన్నా ఉన్నాయి అంటే ఇలా పూజారి గారు చెప్పినట్టు చేయండి, తప్పకుండా అయితే జరుగుతుంది. ఫంక్షన్ కి మోస్ట్లీ మేము ఇన్వైట్ చేసిన వాళ్ళంతా వచ్చారండి. ఈవెన్ దూరం అయినా కూడా మాకు చాలా హ్యాపీ అనిపించింది. అందరు రాబట్టి ఫంక్షన్ కూడా ఇంకా బాగా జరిగింది. ఇక్కడ అందరైతే అక్షంతలు తీసుకొని స్వామివారికి అయితే మొక్కుంటున్నారండి. ఇంకా నేను కూడా ఇక్కడైతే మొక్కుంటున్నాను. ఇదన్నమాట సత్యనారాయణ స్వామి వ్రతము. ఫైనల్లీ ఇక్కడ 5 మంది కలిసి స్వామివారికి అయితే దిష్టి అయితే తీస్తున్నారండి. ఆ తర్వాత మా చిన్న తేజ కూడా దిష్టి అయితే తీసేశారు.
తర్వాత ఇంకా తాంబూలాలు తీసుకునే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఆ కార్యక్రమం అయితే జరిగిందండి. ఇంకా ఫైనల్లీ 1 by 1 వచ్చి ఇంకా అందరూ మా సిస్టర్ వాళ్ళని అయితే విష్ చేసి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారండి. మన రిలేటివ్స్ ఫంక్షన్స్ కి ఎక్కడికైనా అటెండ్ అయినప్పుడు ఫొటోస్ దిగడం అయితే మాత్రం నాకైతే మస్ట్ అండి. ఎందుకంటే ఇవి లైఫ్ లాంగ్ ఒక మంచి స్వీట్ మెమరీ లాగా ఉంటాయి. ఫొటోస్ చూసుకున్నప్పుడల్లా బాగుంటుంది. అందుకని మోస్ట్లీ అయితే నేను మిస్ చేయను, ఖచ్చితంగా ఫొటోస్ అయితే తీసుకుంటాను. ఇంకా ఈ ఫోటో సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు వచ్చి కింద కార్ పార్కింగ్ లో అయితే అరేంజ్ చేసామండి. ఇంకా భోజనాలు కూడా టేస్ట్ అంతా బాగుంది, వచ్చిన వాళ్ళంతా బాగుందనే చెప్పారు. ఇదనమాట మా సిస్టర్ వాళ్ళ గృహప్రవేశ వేడుక. ఎలా అనిపించింది, వీడియో నచ్చిందా, నాకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేసి లైక్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇక్కడ కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను, చూసేయండి.